హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. డీటెయిలింగ్స్లో పర్ఫెక్ట్గా ఉండే సుకుమార్ గారు కంటైనర్ వెయిట్లో చేసిన వెరీ మైనర్ మిస్టేక్. అండ్ అదే కంటైనర్ దాంట్లో గ్రేటెస్ట్ డీటెయిలింగ్ ఏంటో తెలుసా? పుష్ప ద రూల్ మూవీలో మనకు క్లియర్గా యోకోహామా పోర్ట్ జపాన్ అని రాసి ఉంటుంది. సో ఇదే విషయం నేను ట్రైలర్ బ్రేక్డౌన్లో పోర్ట్ పేరు చెప్పకపోయినా పుష్ప జపాన్ వెళ్ళాడు, అక్కడ ఒక ముసలి జపాన్ స్మగ్లర్తో కలిసి ఒప్పందం చేసుకుని ఏదో తేడా వస్తే ఈ ఫైట్ జరుగుతుంది అని మాట్లాడుకున్నాం. అదంతా ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో ఉంది. సో సుకుమార్ గారు డీటెయిల్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అని మనకు తెలుసు. సో తను మనకు మూవీలో చూపించేటప్పుడు ఇక్కడ పోర్ట్ లో ఉన్న ఈ మెషినరీ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 50 to 60 టన్స్ మాత్రమే. సో ఆ పుష్ప కంటైనర్ లో సరుకు 60 టన్స్ లోపలే ఉన్నట్లుగా అర్థం, ఎందుకంటే అది ఎత్తగలిగింది అంతే కాబట్టి. సో అది లారీ మీద పెట్టిన తర్వాత దాన్ని వేరే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో స్టోర్ చేయడానికి ఈ మెషిన్ ని యూజ్ చేసినప్పుడు దీని పేరు వచ్చేసి రీచ్ స్టాకర్ అని అంటారు. దాని కంపెనీ పేరు శానీ. దాని కెపాసిటీ 45 టన్స్ మాత్రమే ఉంటుంది, అంతే. అంత వెయిట్ మాత్రమే ఎత్తగలదు. సో దీన్ని బట్టి ఆ రీచ్ స్టాకర్ 45 టన్స్ కంటే ఎక్కువ సరుకుని ఎత్తలేదు. అండ్ అలాగే ఇక్కడ ఈ పిక్ లో ఉన్న రీచ్ స్టాకర్ 45 టన్స్ కెపాసిటీ కంటే ఎక్కువ ఎత్తగలదు, ఎందుకంటే ఇది 60 టన్ కెపాసిటీ అండ్ ఇది 600 టన్ కెపాసిటీ. సో రీచ్ స్టాకర్ 45 టన్స్ ఎత్తగలదని క్లియర్గా తెలుసు. మరి లారీ నుండి ఎత్తుకున్నప్పుడు అప్పుడే ఓవర్లోడ్ అని చూపించాలి కదా, మరి ఎందుకు చూపించలేదు? అంటే ఆ కంటైనర్లో 45 టన్స్ కంటే తక్కువ ఉందా అంటే యా, డెఫినెట్లీ తక్కువే ఉంది. మరి ఓవర్లోడ్ అని ఎందుకు చూపించింది? మరి ఆ లెక్కన ఆ మెషిన్ పాడినంట, లేదా కంటైనర్లో నిజంగానే 45 టన్స్ కంటే ఎక్కువ ఉందా అంటే దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అదే ఆ కంటైనర్ని పైకి లేపిన తర్వాత ఎందుకు ఓవర్లోడ్ చూపించింది అని అడిగితే, ఆ కంటైనర్ కింద ఉన్నప్పుడు ఓవర్లోడ్ అని చూపించదు. జస్ట్ ఆ కంటైనర్ని ఆ రీచ్ స్టాకర్ పైకి లేపినప్పుడు మాత్రమే ఓవర్లోడ్ అని చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ రీచ్ స్టాకర్ కింద అంటే ఫస్ట్ రోలో 45 టన్స్ మోయగలదు. అంటే లారీ హైట్ లో ఆ కంటైనర్ లో 45 టన్స్ ఉంటే అది మోయగలదు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ రో దాటి సెకండ్ రోలో అంటే ఆ సెకండ్ రోలో ఉన్న కంటైనర్స్ హైట్ లో ఈ రీచ్ స్టాకర్ ఎత్తాలి అంటే, అండ్ అలాగే థర్డ్ రో దాటి అండ్ ఫోర్త్ రోలో ఆ పైన పెట్టాలి అంటే దానికి నిర్దిష్టమైన వెయిట్ ఉండాలి. అంటే ఆ కంటైనర్ ఒక పర్టికులర్ వెయిట్ ఉంటేనే అంత హైట్ అది పెట్టగలదు. సో అలా ఫోర్త్ రోలో పైన సగం పెట్టినప్పుడు అది ఓవర్ వెయిట్ అని చూపించింది. ఎందుకంటే శానీ రీచ్ స్టాకర్ తో కంటైనర్ ఫస్ట్ రోలో పెట్టాలి అంటే దాని లిమిటేషన్స్ 45 టన్స్ వరకు మాత్రమే. అదే కంటైనర్ సెకండ్ రోలో పెట్టాలి అంటే 31 టన్స్ మాత్రమే లిఫ్ట్ చేయగలదు. అండ్ అలాగే థర్డ్ రోలో పెట్టాలి అంటే 15 టన్స్ మాత్రమే ఎత్తగలదు. సో పుష్ప కంటైనర్ ఆ ఆపరేటర్ థర్డ్ రో దాటి ఫోర్త్ రోలోకి పెట్టాలి అనుకుంటాడు, కానీ శానీ రీచ్ స్టాకర్ లిమిట్స్ ఆల్రెడీ చెప్పానుగా, థర్డ్ రోలోనే పెట్టాలి అంటే 15 టన్స్ మాత్రమే ఉండాలి. సో ఫోర్త్ రో అంటే జస్ట్ కంటైనర్ వెయిట్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే ప్రతి రోకి డిఫరెన్స్ 15 టన్స్ తగ్గుతూ వస్తుంది. సో ఆ ఆపరేటర్ ఎంటీ కంటైనర్ అనుకుని ఫోర్త్ రోలో పెడదాం అనుకుంటాడు, కానీ అందులో కొన్ని దొంగలు అండ్ పుష్ప ఉన్నాడుగా. సో అందుకనే ఆ మిషనరీ లారీ మీద దింపేటప్పుడు ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రోలో ఎటువంటి సపోర్ట్ చేయదు. ఎప్పుడైతే థర్డ్ రో దాటి పైకి రీచ్ అయిందో అప్పుడు ఓవర్లోడ్ అని చూపించింది, అంటే ఆ మెషిన్ తట్టుకోలేకపోయింది. సో ఈ డీటెయిల్ కనుక్కోవడానికి ఫస్ట్ కంటైనర్ డైమెన్షన్స్ ఎంత అండ్ ఈ పుష్ప కంటైనర్ డైమెన్షన్స్ ఎంత, ఒక్కొక్క ఎర్రచందనం దుంగ ఎంత ఉంటుంది అండ్ ఆ కంటైనర్ లో ఎన్ని పడతాయి, ఎందుకని ఓవర్లోడ్ అని పైన చూపించింది, మిషనరీ లిమిటేషన్స్ ఎంత అనేది క్లియర్ గా చూసి వెతికి మీకు చెప్తున్నాను. మరి సుకుమార్ గారు ఎంత లెక్కల మాస్టర్ కదా, పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి అనాలిసిస్ చేసి మొత్తం అంతా సర్చ్ చేసి కంటైనర్ లో ఎంత వెయిట్ వేసినా, లైక్ జస్ట్ ఒక 10 టన్స్ వేసిన లిమిట్ దాటి పైకి తీసుకెళ్తే అది ఓవర్లోడ్ అని చూపిస్తుంది. దట్స్ ఇట్, అది హోల్డ్ చేయలేక పడిపోతుంది. దెన్ అక్కడ అలా మనోడిని ఇంట్రో ఇద్దాం అని సింపుల్ గా లెక్కలేసి పద్ధతిగా పగడబందీగా నిర్దిష్టంగా పర్ఫెక్ట్ గా అన్ని క్యాలిక్యులేట్ చేసి సీన్ ని డెవలప్ చేశారు డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ చిన్న మైన్యూట్ మిస్టేక్ విషయానికి వస్తే, అండ్ ఆ మిస్టేక్ తెలియాలంటే మనకు కంటైనర్ వెయిట్స్ తెలియాలి. సో మనకు చూపించిన పుష్ప కంటైనర్ వచ్చి స్టాండర్డ్ 20 ఫీట్ కంటైనర్, ఆల్మోస్ట్ ఎంటీ కంటైనర్ 2.3 టన్స్ వెయిట్ ఉంటుంది. దాంట్లో ఒఫిషియల్ గా 24 టన్స్ వెయిట్ మాత్రమే లోడ్ చేయగలరు. అంటే కంటైనర్ గ్రాస్ వెయిట్ అంటే ఓవరాల్ వెయిట్ వచ్చేసి, అంటే లోపల సరుకు ప్లస్ కంటైనర్ వెయిట్ కలుపుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 20 ఫీట్ కంటైనర్స్ లో మాక్సిమం గ్రాస్ వెయిట్ 24 టన్స్ మాత్రమే ఉండాలి. ఇన్ ద సేమ్ వే 40 ఫీట్ కంటైనర్స్ కూడా ఉంటాయి, దాని ఎంటీ వెయిట్ 3.75 టన్స్ ఉంటుంది. అఫీషియల్ గ్రాస్ ఓవరాల్ వెయిట్ అంటే విత్ లోడ్ 30 టన్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇదంతా నేను రియాలిటీలో గూగుల్లో చెక్ చేశాను. బట్ సేమ్ ఇదే మూవీలో ఈ కంటైనర్ మీద అంటే ఈ పుష్ప కంటైనర్ మీద కూడా వెయిట్స్ రాసున్నాయి.
మ్యాక్స్ గ్రాస్ 30,480 kgs అని ఉంది, అంటే 30.480 టన్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి అంటే దాని లోపల సరుకు అది ఏదైనా సరే 28,230 kgs, అంటే 28.23 టన్స్ మాత్రమే ఉండాలి. బట్ రియాలిటీకి అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మూవీలో కనిపిస్తున్న పుష్ప కంటైనర్ మీద 40 feet కంటైనర్ గ్లాస్ వెయిట్స్ ఎంత ఉంటాయో అది ఈ 20 feet కంటైనర్ మీద రాశారు. అదొక చిన్న మైన్యూట్ మిస్టేక్. బట్ ఈ కంటైనర్ మీద పుష్ప పేరు పక్కన 22 GI అని ఉంది, అంటే 20 feet లెంత్ పొడవు, 8 feet విడ్త్ వెడల్పు, 8.6 feet హైట్, అంటే ఎత్తు అని అర్థం. అదొక స్టాండర్డ్ సైజ్. సో ఈ 22 GIని బట్టి అది ఏ సైజ్ కంటైనర్ అని మనం తెలుసుకోవచ్చు. మామ, మీరు చాలా మంది వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అకౌంట్ ఎక్కడో ఉంటుంది, అండ్ లైక్ కొడితే మన ఛానల్కి అండ్ వీడియోకి రీచ్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి రెడీగా ఉండండి గైస్. అండ్ లైక్ కొడితే మోటివేషన్ గట్టిగా పెరుగుతుంది గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.